సేఫ్టీ కార్డు అంట బొమ్మలో కార్డు అంటే బొమ్మలో కార్డు ఫోటో తెస్తారు మా కాడ 50,000 రూపాయలు ఏ డ్రైవర్ కాడ అయినా సరే తెచ్చి ఒక్కలో తెస్తారు ఫోటో రీజన్ ఉండాలా హోమ్ కార్డు తెస్తారు ఇంకా నీకు ఎక్కడుందండి ఇక ఇది? అలాంటప్పుడు మీకోసం అన్న మా సంస్థ పనిచేస్తుంది. మీరు మాకు అండగా ఉంటే మీకు మేము అండగా ఉండి ప్రతి ఒక్కడు కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఏంది సాల్వ్ చేయడానికి. దీంట్లో ఎవరిని టార్గెట్ చేసి లోపల పంపిపోయినా ఆ పరిష్కారం మేమే తీసుకుంటాం. ఏంది అట్లనే ఏర్మానం చేసి మాట్లాడేది అయితే లేదు. అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. మనకు అనుకూలంగా సహకరించారంటేనేమో ఓకే, ఎందుకంటే అప్పటికప్పుడు పనులు జరగవు. మనం ఇప్పుడు ఈ కాగితం పూర్వంగా ఇచ్చి లేదంటే కాగితం తీసుకోకపోయినా మన మాట పూర్వకంగా ఎదురుబడి మాట్లాడుకున్నది వేరు. ఓకేనమ్మ చేస్తామంటే పర్వాలేదు. అక్కడ కూడా పట్టించుకోకపోతే మళ్ళీ అదే ఇక్కడికే వచ్చేసి ఆ బండి అట్టాగని అవసరం అయితే అన్లోడింగ్లు కానీ లోడింగ్లు కానీ ఆగి పండుకుంటున్నాం. మన సమస్యల కోసం ఒక పూట ఆపుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అక్కడ అడిగినప్పుడు కూడా మీరు కూడా అందరు చెప్పండి, మా డ్రైవర్ ప్రాబ్లాలు ఉన్నాయని చెప్పి మా వాళ్ళకి చెప్పుకొని పిలిపించుకున్నాం. అది అన్నా దీనికి ఓకేనా మీ అందరూ? నేను చెప్పేది ఎందుకంటే ఈ డ్రైవర్ గురించి అన్న మన కష్టాలు. ఎందుకంటే 360 రోజులు మనం దీంట్లోనే బతికేది. ఏదో మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి విషయం ఒక్కడ తెలిసింది, అర్థమైంది కన్నా వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఎంతమంది డ్రైవర్లు ఆపారని చెప్పి ఒక ఆఫీస్ వాళ్ళే గాని ఒక సంస్థే గాని ఒక డ్రైవర్ గాడికి వచ్చి నీ బాధ ఏందని ఎందుకు అడగలేదని చెప్పి మీరు ఎవరైనా గమనించుకున్నారా? డ్రైవర్ కి నీకు ఎక్కడ సేఫ్టీ ఉంది? ఇంకా నీకు ఇక్కడ ఏదైనా జరిగినా నీకు ఇదేం లేదు. రోడ్డు మీద జరిగితే ఏదైనా హైవే వాళ్ళు ఎవడో ఒకరు చూసుకుంటారు తప్ప ఈ ఫ్యాక్టరీలో నీకు సేఫ్టీ అనేది లేదు. మా సంస్థ ఎట్నే తిరుగుతుంది, ఎట్నే చేద్దానంటే నీ సంస్థ మంచిగా నడిచినప్పుడే లారీలు తిరుగుతాయి అని చెప్పి వాళ్ళు ఎంత పెట్టి మీద ఉన్నారో మనం కూడా అదే పెట్టి మీద ఉన్నాం. ఏ కంపెనీ అయినా వర్కర్ని కాదని కంపెనీలు నడపదు. ఎందుకన్నా ఏంది అసలు? నువ్వు ఒకసారి మీరు అందరూ ఇక్కడ ఉన్నోళ్ళేగా మధ్యాహ్నం నుంచి మనం ఏడే ఉన్నాక ఒక్కళ్ళన్నా వచ్చి నీ ప్రాబ్లం ఏందని చెప్పి అడుగుతున్నారు, ఏదో తొలగిపోతున్నారు. ఏమనుకుంటున్నారు డ్రైవర్లు అంటే? 24 గంటలు పడుతుంది, 24 గంటలు లోడింగ్ పడుతుంది. గ్యాస్ బండ్లు తెచ్చుకొని నీళ్లుండో నిప్పులుండో లోపల పోతే బయట పోతామో తెలియదు. అరే లోడింగ్ దగ్గర టీఓని అడిగితే నీకు లేదు లేదు లేదని చెప్పి పక్క వెళ్ళమంటాడు. ఏంటన్నది? ఒక డ్రైవర్ అంటే రెస్పాన్స్ అక్కడ చేసి ఆడ ఊర్చి ఓడికి పోతాడు కానీ నీకు పోసేదానికి టీకి వాడికి హక్కు లేదు. లోపల ఊడ్చుకున్నోడికి పోతాడండి, చీపురు పెట్టి ఊడ్చుకున్నోడికి పోతాడు కానీ నీకు డ్రైవర్ గా అన్న కొద్దిగా టీ పోయి అన్న లేట్ అయిపోయింది నాకు అన్నం కూడా లేదన్నా కూడా వాడు పోయాడు. మా రూల్స్ మాకుందా అంటాడు. నీకు ఎక్కడుంది రూల్స్? డ్రైవర్ లేని రూల్స్ నీకుందా? ఎక్కడో గోడం ఒకటి పెట్టిను క్యాంటీన్, ఆడికి పోయేసరికి ఆడ ఉంటుందో తెలియదు. ఆ లేదంటే మళ్ళీ సచ్చినాక ఇక్కడికి రావాలి. ఇక్కడ
అందుకని మీ అందరికి ఒకైతే మీ సంస్థ ఇప్పుడు మీకోసం వర్కర్ల కోసం పనిచేసే సంస్థల్లో ఇది మాత్రం జయహోరథ్ సార్ యూనియన్ మీరు ప్రతి ఒక్కరు గమనించుకోండి. నా యూనియన్ గురించి నేను గొప్పగా చెప్పట్లా, మీ యూనియన్ ఉన్న మేము సపోర్ట్ చేస్తాం, మాకు మీరు సపోర్ట్ చేయండి. ఇవన్నీ తీసుకుపోయి ఎవరు సపోర్ట్ చేసినా ఎవరు మాట్లాడినా నా డ్రైవర్ కి మంచి జరగాలి. అది కావాలా ఏది జరిగినా ఫ్యాక్టరీలోకి వస్తే డ్రైవర్ కుటుంబానికి కానీ డ్రైవర్ కానీ మంచి జరగాలి. జై డ్రైవర్, జై భారత్, జై జయహోరథ్ సార్దే అధ్యక్షులనే వాసు ఎలేటి. వెల్కమ్ టు జయహోరథ్ సార్ మీడియా. మిత్రులారా, మీరు చూస్తున్నటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గేపేట మండలం బోదడలో ఉన్నటువంటి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ దగ్గర డ్రైవర్లు భారీ స్థాయిలో చేరుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆందోళన చేస్తున్నటువంటి డ్రైవర్లకు సపోర్ట్గా జయహోరథ్ సార్ సంస్థ నుంచి మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ పులి ఉపేంద్ర గారు, అలాగే మేళ్లచెరువు ఇన్ఛార్జ్ శేషు గారు, అలాగే చింతలపల్లి మండలం ఇన్ఛార్జ్ సాయి గారు, అలాగే గౌరవం కాజా గారు అనేక మంది పాల్గొని ఆ డ్రైవర్లకు న్యాయం చేయడం కొరకు కృషి చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కొత్త కొత్త రూల్స్ పెట్టి డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నటువంటి యాజమాన్యానికి మీరు పెడుతున్నటువంటి రూల్స్తో పాటు మాకు లోపలికి వెళితే లోడింగ్ చేసేటప్పుడు తాగడానికి నీళ్ళు ఉండలేదు, తినడానికి తిండి ఉండలేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అనేక సమస్యలు ఉన్నాయి డ్రైవర్లు కూడా. అవి కూడా మా డిమాండ్లను కూడా నెరవేర్చండి అని చెప్పి డ్రైవర్లు కూడా ఏకమవడం జరిగింది. ఏకమైనటువంటి డ్రైవర్లకు సపోర్ట్గా జయహోరథ్ సార్ సంస్థ నుంచి మన ఇన్ఛార్జీలు వెళ్ళి ఆ సమస్యను పరిష్కార మార్గం చూపడం జరిగింది. అలాగే యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. యాజమాన్యానికి జయహోరథ్ సార్దే లెటర్ ప్యాడ్ పై అక్కడ డ్రైవర్లకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రాసి ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారు రావడం జరిగింది. యాజమాన్యం స్పందించి ఉదయం నుంచి వీళ్ళు ఆందోళన చేపడతా ఉన్నా సరే రాత్రికి పోలీసు వారు అలాగే యాజమాన్యం నుంచి కూడా కొంతమంది కంపెనీ నుండి వచ్చి మీరు ఇచ్చినటువంటి డిమాండ్లపై 15 రోజుల్లో మేము సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి డ్రైవర్లలో యూనిటీ ఉంటే మన ఐక్యత మన బలమని, మనం ఐక్యతగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అనే దానికి నిదర్శనం ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా జయహోరథ్ సార్ డ్రైవర్ అసోసియేషన్ లో సభ్యులుగా చేరండి. మీ సమస్యల పరిష్కారం చేయడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో జయహోరథ్ సార్ సంస్థ ఉంది. అనేక మంది మండల కమిటీ నెంబర్లు, జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారని ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం, మనం పోరాడితేనే ఏదైనా సాధించగలం. కావున మీ అందరికీ కూడా భరోసా ఇవ్వడానికి జయహోరథ్ సార్ సంస్థ ఉంది. అలాగే డ్రైవర్ల ఐక్యతకు నిదర్శనంగా యాజమాన్యం కూడా స్పందించి 15 రోజుల్లో మీ సమస్యల పరిష్కారం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. జయహోరథ్ సార్ సంస్థలో అనేక మంది సహాయ సహకారాలు అందించాం, అనేక సమస్యల పరిష్కారం చేసాం. డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా సపోర్ట్ అందించాలి, సహాయ సహకారాలు అందించాలని కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే నేను సహకరించినటువంటి ఉపేంద్ర గారికి, శేషు గారికి, సాయి గారికి, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయహోరథ్ సార్ది.